Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సార్ నమస్తే అభిషేక్ అగర్వాల్ గారు. నమస్కార్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నాడు సార్. హడావుడిలో రిలీజ్ హడావుడిలో ఉన్నారు. అంతా అంటే మన ఆఫీస్ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. బయట ఆవులు, లోపలికి వచ్చిన తర్వాత దేవుడు, లోపల ఈ ఫొటోస్ ఏంటి సార్? అంటే ఒక హిందుత్వం, ఒక సనాతన ధర్మం, ఇవన్నిటికీ అభిషేక్ అగర్వాల్ వారు ఎప్పుడు ముందుండి నడిపిస్తుంటారా? వాటిని ఎక్కువ ఫాలో అవుతుంటారా? ఇప్పుడు నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టిన మనిషి. గర్వంగా చెప్తాను నేను. దేర్ అ సేయింగ్ ఇన్ హిందీ, गर्व से बोलो हम हिंदू है. तो and I'm so why don't we do? It's a type of at least ఇప్పుడు అంటే జనాలు ఇప్పుడు వస్తానంటే పీపుల్ ఆల్సో లైక్ ఇట్ అండ్ ఈవెన్ ఐ లైక్ టు ప్రమోట్ మై రిలీజన్. సో ఇన్ దట్ వే నేను కొంచెం దేవుడి గురించి చాలా ఇష్టం ఉంటాయి. సో దట్ ఐ మెయింటైన్. అంటే తెలుగు సినిమాల కంటే ఎక్కువ నేషనల్ వైడ్ ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూస్ తీసుకొని కానీ ఆల్రెడీ హిస్టారికల్గా జరిగిపోయిన ఇష్యూస్ని తీసుకొని సినిమాలు చేస్తారు. అంటే గతంలో కాశ్మీర్ ఫైల్స్ చేశారు, నెక్స్ట్ మంత్ బెంగాల్ ఫైల్స్ రాబోతుంది. ఏంటి సార్, ఎందుకు ఇలాంటి సినిమాల్ని, అంటే ఏ ఉద్దేశంతో? ఇది ఉద్దేశం ఏంటంటే మన ఇప్పుడు మన హిందూ ఉన్నారు, మన ఈ హిందూ మీద జరిగింది జాడి ఎట్లా జరిగింది, అది why anytime Hindu should be have pain. ఆ ప్రయత్నం చూపేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీనిలో ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అది ఇండిపెండెన్స్ తర్వాత ఇష్యూ. ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ ఇట్ ఇస్ ఇండిపెండెన్స్ ముందుగా ఇష్యూ. అండ్ స్టిల్ ఇట్ ఈస్ లైక్ ద సేమ్ పొజిషన్. అంటే కాశ్మీర్ ఫైల్స్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ వల్ల మీకు వచ్చిన ఐడెంటిటీ కానీ, దానివల్లే మళ్ళీ ఏమంటే బెంగాల్ ఫైల్స్ ఏమైనా చేస్తున్నారు? బెంగాల్ ఫైల్స్ యాక్చువల్గా ప్రీవియస్ నేమ్ ఢిల్లీ ఫైల్స్. ఢిల్లీ ఫైల్స్ అనౌన్స్ అయింది కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ ముందుగా. ఓకే. సో ఆ కాశ్మీర్ ఫైల్స్ సక్సెస్ అయితే దెన్ నేను బెంగాల్ ఫైల్స్ ఇస్తే అది ఏముంది. ఈ స్టోరీ ఈ ప్రయత్నం 1 year ముందుగా నుంచి నడుస్తుంది. అది కాశ్మీర్ ఫైల్ సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకో ఫైల్ తీయాలా అట్లా ఏం మా ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు ఎక్కువ కాంట్రవర్సీకి సంబంధించిన ఇష్యూస్ కదా ఇవన్నీ. ఇలాంటి వాటిని ఎందుకు మీరు టచ్ చేస్తున్నారు? కాంట్రవర్సీ ఎవరు చేస్తారు సార్? అంటే రిలీజ్ బిఫోర్ కానీ రిలీజ్ తర్వాత కానీ అది సార్ కాంట్రవర్సీ ఎవరు చేస్తారు? అంటే కాంట్రవర్సీ ఎందుకు అవసరం ఏముంది? మనం చూపిస్తుంది రైట్. కాంట్రవర్సీ ఎవరు చేస్తారు? దానికి ఎవరు భయం ఉంటే కాంట్రవర్సీ చేస్తారు. భయం ఎందుకు ఉండాలా? ఫస్ట్ పాయింట్, మీరు తప్ప చేయలే అంటే భయం ఎందుకు ఉండాలి? తప్ప చేసి మంచిగా భయం ఉంటుంది. కాంట్రవర్సీ చేస్తారు. నేను కాంట్రవర్సీ చేస్తలే కదా. కాంట్రవర్సీ నేను చేసినట్టే నేను తప్ప చూపింది, మీరు రైట్ చూపించండి. నేను తప్ప చూపిస్తున్నంటే మీరు వేరే సినిమా కూడా చేయొచ్చు కదా సార్. ఎవరో చెప్పిన సినిమా వేరే మంచిగా పెట్టి రైట్ సినిమా చూపించండి, తీసేయండి, చూపించండి, ఓకే, కౌంటర్ చేయండి కదా. ఇప్పుడు నేను ఆపలే కదా ఎవరికి, నాకు ఆపుతాను అందరూ. ఓకే, నేను ఎవరికి ఆపలే కదా. ఓకే. అంటే ఇలాంటి నిజాలు జనాలకు తెలియాలనేది మీ ఉద్దేశమా? జనాలకి తెలియాలి. ఆ జనరేషన్ షుడ్ నో. ఓకే, ఫ్యూచర్ జనరేషన్ షుడ్ ఆల్సో నో. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉంది? డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ఇప్పుడు చేస్తే. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ డాక్యుమెంటేషన్ క్రియేటింగ్ సంథింగ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఇప్పుడు నాకు తీసే 1946లో అయిన తర్వాత నేను ఎప్పుడు తీసుకున్నట్టు 80 years తర్వాత తీస్తున్నాను మించుగా. ఇప్పుడు కూడా తీయాలంటే అయిపోయింది కదా మొత్తం. మన హిస్టరీ బుక్స్లో ఏం లేదు కదా అక్కడ. ఇది అంటే కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చాయి కదా సార్, వివాదాలు కానీ కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ కానీ డెఫినెట్గా వచ్చాయి. సో ఈ బెంగాల్ ఫైల్స్ కూడా అలాంటివి రాబోతున్నాయి. అలా రిలీజ్ తర్వాత అలాంటివి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు మా పాయింట్ క్లియర్ ఉంది. నేను ఎవరికి ఈ ఇష్యూ చేస్తేలే. పీపుల్ వాంట్ టు క్రియేట్ ఇష్యూ, ఇట్స్ దేర్ విష్. అంటే రిలీజ్ తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఇప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు ఏమో వస్తే అంటే మనం ఫేస్ చేయాలి కదా. మనం చేసింది
మనకి మనం చేసి క్రియేట్ చేయాలి. నేను రాంగ్ ఉంటే అంటే ఐ హ్యాండిల్ ఇన్ దట్ వే. ఆల్రెడీ రిలీజ్ తర్వాత రిలీజ్ ముందుగా వచ్చేసాయి చాలా ఇష్యూస్. మా మీద 3-4 ఎఫ్ఐఆర్స్ హ్యాపెండ్ అండ్ కేసెస్ చేసింది. మాకి ట్రైలర్ రిలీజ్ ఆపింది. సో ఆల్ ఇది నాకు అలవాటు అయిపోయినలాగా అయింది ఇది. అంటే ఏంటి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్గా ఐడెంటిటీ కోసమే మీరు ఇలాంటివి చేస్తున్న ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేస్తారని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు సార్. అది డేరింగ్ అంటే వెన్ యూ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను నమ్మకం అంటే మా ప్రేక్షక సపోర్ట్ నాకు ఉంది. ఆ సాహస్ దట్ డేరింగ్ ఓన్లీ నాకులో నేను వెళ్తున్నాను. బికాస్ జనరల్ సపోర్ట్ లేకుంటే ఐ కాంట్ ఫైట్. సో ఇట్ ఈస్ లైక్ దే ఆర్ మై ఆర్మీ అండ్ దే ఆర్ విత్ మీ. ఆ నమ్మకంతో నేను వెళ్తాను. అంటే ఇలాంటి సినిమాలు తీసేది అభిషేక్ అగర్వాల్ గారు ఒక పార్టీ సపోర్ట్ కోసం ఒక పార్టీకి కొమ్ము కాస్తూ తీస్తుండని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సార్ మీ మీద. వాటి మీద మీరు చెప్పే సార్ సమాధానం. 1 పాయింట్ సార్. ఫస్ట్ పాయింట్, నాకు ఏం సపోర్ట్ ఉంది సార్ పార్టీ నుంచి? నాకు ఏం సెక్యూరిటీ ఉందా? నాకు ఒక పోస్ట్ ఉందా? నాకు ఏమో అది ఉందా? సో కానీ మీకు ఫండింగ్ రావడం కానీ ఇలాంటివి కొన్ని ఎందుకు వివాదాలు వస్తాయి సార్? ఎవరు ఇస్తారు సార్ ఫండింగ్? ఇప్పుడు నాకు దేవుడి దగ్గర నుంచి నాకు అవసరం ఏముంది? ఉమ్. నేను ఎట్లా అంటే ఏంటి సార్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? బెంగాల్ ఫైల్స్ అనే సినిమా ద్వారా బెంగాల్ ఫైల్స్ మీద సినిమా చేయడంటే మన ఆడవాళ్ళ పిల్లల మీద ఏమైంది ఇప్పుడు దాకా? ఆ టైంలో ఏం జరిగింది? 40,000 people were killed. Noah Khali was converted from, they checked taking out their clothes that he's Hindu or a Muslim. చెప్పితే కూడా పెయిన్ అవుతుంది నాకు. ఇప్పుడు ఐఎమ్ ద బిగ్గెస్ట్ పెయినర్. ఇప్పుడు రీసెర్చ్లో పెయిన్, తీసి టైంలో పెయిన్ చూడాలా, సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయి చూడాలా. మన ఆడవాళ్ళకి ఏమేం దాడి చేసినంటే మరి ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ టు సే. నేను సినిమాలో చూపించిన 10-15%. మనం ఎందుకు సఫర్ అయిపోవాలి అతని అందరు అండ్ ఆల్ టైం? ఇప్పుడు కూడా నడుస్తుంది కదా సార్. ఇప్పుడు ఆ చెప్పినకి ఏం రూలింగ్ పార్టీకి ఏం భయం ఉంది గవర్నమెంట్కి? ఇఫ్ అది హ్యాపీ 1946 ఇప్పుడు స్థితి ఇప్పుడు ఎట్లా ఏం లేదంటే ఎందుకు ఆపాలి? అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ చూస్తున్నారా? ప్రజెంట్ ఉన్నాయి కూడా ఇలా ఉన్నాయి ప్రజెంట్ కూడా వస్తాయి. ఓకే. అంటే యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా చూపిస్తున్నారు సార్. అండ్ సినిమాటిక్ లిబర్టీ లాంటిది నో ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. ఓన్లీ సినిమా లిబర్టీ అంటే క్యారెక్టరైజేషన్స్కి ప్రొటగనిస్ట్గా మీకు చూపించాలి ఇట్లా చెప్పాలి, లేకుంటే ఇట్ ఈస్ ఏం సార్ వివేక్ అగ్నిహోత్రి గారు ఎలా పిక్చరైజ్ చేశారు? ఆయన డైరెక్షన్ ఎలా ఉంది సినిమా? నో హీఈస్ ఎ వెరీ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఐ కెన్ సే. మాతో లాగా హీస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు మా తమ్ముడు లాగా ఉన్నారు. తమ్ముడు అంటే ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అండ్ చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్. రీసెర్చ్ అంటే ఎంత 4 years రీసెర్చ్ మనం చెప్తే సార్, బట్ అన్ని కష్టాలు ఆయనకి ఉంటాయి. మనం కూర్చాలా, మనం యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ నాట్ మచ్ రోల్ టు డూ ఇన్ రీసెర్చ్, బట్ వాట్ హీ డస్ ఎంత రీసెర్చ్ చేసి పెయిన్ పెట్టి ఇప్పుడు నెరేటివ్ బిల్డప్ చేయాలా, పెయిన్. అండ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ బిగ్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఒక రకం ఉందంటే దీనికి 3 times స్కేల్ పెరిగింది. మొత్తం సినిమా 8 acres సెట్ వేసి, ఇప్పుడు నాకు వీడు చెప్తే సార్ షూటింగ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే అక్కడ బెంగాల్. సో మొత్తం బెంగాల్ వాజ్ రీక్రియేటెడ్ ఇన్ 8 acres ఆఫ్ సెట్ ఇన్ బాంబే. అక్కడ మొత్తం బాంబేలో సెట్ వేసి మొత్తం షూట్ చేసి ఇప్పుడు మీ ముందుగా సినిమా తీసుకొస్తుంది. సో అభిషేక్ అగర్వాల్ గారికి ఉన్న ఫేమ్ కానీ ఇక్కడ ఏదో పెద్ద హీరోలతో డేట్స్ తీసుకొని ఒక కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉండొచ్చు. అంటే ఇది కూడా కమర్షియల్ సినిమానే, బట్ ఇలా కొంచెం కాంట్రవర్సీకి సంబంధించిన ఇష్యూస్ కానీ డెఫినెట్గా దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా మీరు ఇలాంటి సినిమాలు చేయడం అనేది ఏంటి సార్? ఏంటి మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను పుట్టింది ఒక మార్వాడి ఫ్యామిలీ.
నేను మా డ్రీమ్‌లో ఏం చెప్పాలా ఉండేది. మా 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 కమ్యూనిటీ కోసం, మా దేశం కోసం, మా ధర్మం కోసం. మా నీకు మాట చెప్తా, మా ధర్మం కోసం, దేశం కోసం ఎక్కడి దాకా ఎళ్తాం. అదే మా ఉద్దేశం. అని చెప్పనీకి, ఆ చెప్పాలకి ఎక్కడి దాకా నాకు వెళ్ళాలంటే అక్కడి దాకా ఎళ్తాను. అది ఆ మైండ్ సెట్‌లో నేను వెళ్తాను. పెద్ద పెద్ద హీరోస్ అందరితో మాకు రిలేషన్ అయితే లేదు. టైం వచ్చిన టైంలో ఆయనతో కూడా తీస్తున్నాం. స్టోరీ ఇప్పుడు పెద్ద హీరోతో స్టోరీ చేయాలంటే నాకు నచ్చింది స్టోరీ నేను తీసుకోకపోతే ఇప్పుడు బాగుంటుంది. దానివల్ల వెయిటింగ్ ఫర్ ద రైట్ స్టోరీ టు కమ్. అది కూడా మీరు తొందరగా చూస్తాం పెద్ద హీరోతో నడుచుకుంటే. ఏం సార్ అంటే ప్రజెంట్ ఇంకేం సినిమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇండియా హౌస్ నడుస్తుంది, నిఖిల్ గారితో ఇండియా హౌస్ నడుస్తుంది. కలాం ధనుష్ గారితో నడుస్తుంది. G2 గూఢచారి 2 మన శేష్ గారితో నడుస్తుంది. బెంగాల్ ఫైల్స్ ద్వారా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సినిమా ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సినిమా జనాలు ద్వారా సమాజంలో మార్పు అనుకుంటున్నారా? లేకపోతే Samaj, people will understand like how things get changed. How things are getting changed, how things got changed. ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా, హౌ చేంజ్ ఎట్లా అయిపోయింది. డెమోగ్రాఫికలీ హౌ ఇట్ గాట్ చేంజ్డ్. సార్ ప్రజెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఈ స్ట్రైక్ మొన్న కాల్ ఆఫ్ చేశారు, ఎలా ఉంది సార్? బాగుంది కదా సార్, స్ట్రైక్ అయింది, కాల్ ఆఫ్ అయింది, అందరు వాపస్ బ్యాక్ టు షూటింగ్ స్టార్ట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్. ఉండాలా అందరితో మంచిగా, ప్రొడ్యూసర్తో, యూనియన్స్తో అందరితో మంచిగా వర్క్ చేసి ముందుకు వెళ్ళాలా. మనం కూడా ఇండస్ట్రీ పార్టే. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయించింది కదా, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఏమన్నా సార్ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇండస్ట్రీకి? రేవంత్ రెడ్డి గారు మనందరికి ఇది ఆల్ క్లోజ్ డోర్స్ మీటింగ్ మన ఎంతో ఇప్పుడు ఆయన మనతో కూడా కలిసిన, ఆయన ఇప్పుడు యూనియన్స్తో కూడా కలుస్తున్నాం. దాని తర్వాత ఎట్లా రిజాల్వ్ చేసి మొత్తం మంచిగా హెల్తీ వాతావరణంలో వర్క్ చేయాలా, టాలీవుడ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా తీసుకుపోవాలా. హిజ్ విజన్ ఈజ్ వెరీ వెరీ బిగ్ విషన్లో ఆడుతున్నారు. గుడ్ విజన్ ఈజ్ వర్కింగ్ ఆన్. చాలా మంచి విషయంలో ఈజ్ హ్యావింగ్ వెరీ వైడర్ అండ్ వెరీ గుడ్ విజన్ ఫర్ ఇండస్ట్రీ. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇండస్ట్రీ. నిర్మాతలకు ఈ ఫెడరేషన్ వాళ్ళకు చర్చలు అంత సఫలమైనవి సార్? వాళ్ళకు అంత మించుగా సఫలం. టోటల్ ఇప్పుడు షూటింగ్స్ జరుగుతున్నాయి అంటే అంటే ఎక్కడ అసలు మీకు కార్మికులకు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది సార్? అది అయిపోయింది సార్. ఇప్పుడు ఎందుకు మనకి దే వాంటెడ్ ఫ్యూ థింగ్స్, వీ వాంటెడ్ ఫ్యూ థింగ్స్. హెల్తీ వాతావరణంలో కొన్ని టైంలో ఇంట్లో కూడా గొడవ అవుతుంది కదా సార్. అది అయిపోయింది మనకి. దట్ ఈస్ దేర్. ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది సార్? ఒక నిర్మాతగా సినిమా తీయటం ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది? చాలా ఛాలెంజింగ్గా ఉంది సార్. ఇప్పుడు ఆడియన్స్ హ్యావ్ చేంజ్డ్. Audience and buyers have changed. Everything mentalities have been changed. సో ఇప్పుడు ప్రాపర్గా కంటెంట్ వస్తే జనాలు ఇట్లా లేదుకి జనాలు థియేటర్స్కి రావట్లేదు. ఇప్పుడు జనాలకి నచ్చింది కంటెంట్కి జనాలు వస్తున్నారు. చాలా చూజీ అయిపోయింది జనాలు. సో మనకు కూడా అట్లా జనాలకి ఎట్లా కావాలో అట్లా మనకు కూడా చూజీ అయిపోవాలా. ఆ ప్రకారం కంటెంట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ఇప్పుడు విఎఫ్ఎక్స్ కానీ కావచ్చు, ఆర్ఆర్ కానీ కావచ్చు, ఈచ్ అండ్ 24 క్రాఫ్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అంటే జనరల్ ఇప్పుడు హీరో గారు కానవచ్చు, మ్యూజిక్ కానీ, హీరోయిన్ గారు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్. జనరల్ పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్ట్, మోర్ అండ్ మోర్ స్మార్ట్. అంటే ఇప్పుడు ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అయితే అదే కదా, ఇప్పుడు మన దేశంకి ఇప్పుడు అదే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆర్ వాంటింగ్ టు సీ మోర్ డివోషనల్లీ. ఇప్పుడు కొన్ని మార్పు వచ్చాయి ఇప్పుడు బికాస్ దే హ్యావ్ బీన్ ఫర్గాటెన్, దే ఆర్ గెటింగ్ ఫర్గాటెన్. ఈ 5, 7, 10 years దే హ్యావ్ నాట్ బీన్ సీన్. ఇప్పుడు అది కొత్త అయింది దానికి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్. అంటే ప్రజెంట్ యూత్లో కూడా డివోషనల్ దైవత్వం పెరిగింది. ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్మటం కానీ ఖచ్చితంగా ఇంత ముందులా కాకపోతే ఇప్పుడు ఇంకా దేవుడి మీద నమ్మకం వచ్చింది.
ఎందుకని ఆ మార్పు ఎందుకు వచ్చిందండి? మంచిది కదా సార్. ఇప్పుడు అది ఐ కాంట్ సే దట్ ఓన్లీ హ్యాస్ టు గో ఇన్ హిస్టరీ బుక్స్ అండ్ నాట్ పీపుల్ హ్యాస్ టు సే దట్. బట్ అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మా హిందుత్వకి ప్రమోషన్కి బాగా వచ్చింది. బికాజ్ ఈవెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ కార్తికేయ 2 గాట్ రిలీజ్డ్ ఇన్ 60 థియేటర్స్ అండ్ ఇట్ వెంట్ టు 1200 థియేటర్స్. అప్పుడు నేను కూడా ఇప్పుడు జనాలు వచ్చింది, జనాలు లైక్ ఇట్ వెల్కమ్ అండ్ బికాజ్ యూత్ ఇట్ ఈస్ యంగ్ ఇండియా నౌ. ప్రజెంట్ ఓటీటీల వల్ల జనాలు థియేటర్కి రావట్లేదు అంటుంది సార్. అట్లా ఏం లేదు. ఐ డోంట్ ఫీల్ దట్. ఇఫ్ యూ మేక్ కంటెంట్ ప్రాపర్, ఇప్పుడు మనకు ప్రాపర్ ఇప్పుడు మన లాస్ట్ వచ్చింది సినిమాస్ కూడా చూడండి. ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఇప్పుడు హిందీలో సయ్యారా చూస్తే అంటే మన తెలుగులో కూడా నరసింహారెడ్డి నరసింహ అవతార్కి వచ్చింది కదా. అట్లా ఏం లేదు సార్. ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు ఫ్యూచర్లో? ఇంకా కాశ్మీర్ ఫైల్స్, ఇది బెంగాల్ ఫైల్స్ తర్వాత మళ్ళీ ఈ బాటలోనే ఉంటాయా మీ ప్రయాణం? ఢిల్లీ ఫైల్స్ తెలియదు సార్. ఇప్పుడు రీసెర్చ్ బేస్డ్ సినిమాస్ ఉంటాయి, రీసెర్చ్ నడుస్తుంది. లెట్స్ సీ వాట్ బెస్ట్ కెన్ బి. అంటే ఇలాంటి ఇష్యూస్ ఎక్కడన్నా ఇంకా ఉండి హిస్టారికల్గా అవి బ్యాక్ అంటే అవి ఒక దాగి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఫైల్స్ అంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైల్స్ నేను తీయవద్దు, అది ఈ బెంగాల్ ఫైల్స్ తో ట్రియాలజీ ఈజ్ గెటింగ్ ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ ట్రియాలజీ చేయాలా, ట్రాలజీ చేయాలా, ఆర్ సమ్ అదర్ చేయాలా, అది డిసైడ్ చేయాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బెంగాల్ ఫైల్స్ డెఫినెట్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.